నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అలాగే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహేష్ కొనగల, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి. ఇక హైదరాబాదులో జరుగుతున్న కూల్చివేతల పర్వం క్రమేపీ అది ప్రజల పాలిట సమస్యగా మారుతోందా? ప్రత్యేకించి పేద మధ్యతరగతి ప్రజలకి పెద్ద ఆందోళనగా మారిందా? అనధికార లేఅవుట్లో కూల్చివేతలు జరిగితే అది ఒక పద్ధతి, కానీ అధికారిక లేఅవుట్లో కూడా అనుమతులు ఇచ్చి కార్పొరేషనో లేకపోతే స్థానిక సంస్థలో అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ రకంగా బ్యాంకులు లోన్లు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూలిస్తే వారికి జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చాలి? ప్రభుత్వం ఏమైనా పరిహారం ఇస్తుందా? ప్రభుత్వం తప్పు కాబట్టి అనుమతులు ఇచ్చారు కాబట్టి మరి ప్రభుత్వం ఏమైనా పరిహారాలు ఇస్తాయా? ఎలా ఈ తాజాగా మరొక రూల్ తీసుకొచ్చారు. ఆల్రెడీ నివాసం ఉంటున్న వాళ్ళని మాత్రం కూల్చరని ఇప్పుడు చెబుతున్నారు. మరి అంతకుముందు పేదల ఇళ్ళని కూల్చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణ దుర్గం చెరువు దగ్గర ముఖ్యమంత్రి గారి సోదరుడి ఇంటితో సహా అనేక మందికి నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళంతా నివాసం ఉంటున్నారు కాబట్టి కూల్చట్లేదు. ఓకే, మంచిదే అది కూల్చకపోవటం అనేది. కానీ ఆ ఇళ్ళకి మరి అప్పుడు వరదలకి చెరువుకి అవి అడ్డం అవ్వా? ఈ కొంచెం వైరుధ్యంగా కనపడతా ఉంది. నిన్న 3 చెరువుల్లో నిర్మాణాలు కూల్చివేశారు. అక్రమ కట్టడాలని హైడ్రా తొలగించింది. మల్లంపేట కత్వా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ వద్ద పెద్ద చెరువు, వీటిలో బఫర్ జోన్లో కూల్చివేతలు చేశారని చెప్పి, అలాగే 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగు, గోడౌను నేలమట్టం చేశారని, హైడ్రాకు కొత్త చట్టం తీసుకురాబోతున్నారని రాష్ట్ర సర్కార్ ఈ కసరత్తు చేస్తోందంటూ వెలుగు పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. అయితే నమస్తే తెలంగాణ పత్రిక జైబేరీ లాంటి సంస్థలకి నోటీసులు, అయితే నాగార్జున గారికి కూడా నోటీస్ ఇవ్వలేదు, కానీ జైబేరీ వారికి నోటీస్ ఇచ్చారు. కానీ అదేమి ఫెన్సింగ్ మాత్రమే అంటున్నారు. అయినా పేదలపైకి మాత్రం బుల్డోజర్లు తోస్తున్నారని చెప్పి తీసుకెళ్తున్నారని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక చాలా ప్రముఖంగా వార్తనిచ్చింది. అలాగే తెల్లారక ముందే బస్తీలపై బుల్డోజర్లతో హైడ్రా దాడి చేస్తోంది, కూల్చివేత, గుండెకోత అని కూడా ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. అలా రకరకాలుగా ఇస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని తాజాగా ప్రకటించి, మరి ఇప్పటివరకు జరిగిన వాటి గురించి ఏం చేస్తారో తెలీదు. అయితే హైడ్రా ఎఫెక్టు నోటీసులు ఇవ్వకుండా కూల్చారన్నది కొంత. హైడ్రా ఎఫెక్ట్ తోటి హైదరాబాద్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయని, దానివల్ల ఆదాయం వచ్చిందని, మరి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతోటి ఇంతకుముందు అనేక వేల కోట్లు గతంలో ప్రభుత్వాలు వసూలు చేశాయి. ఇప్పుడు మరి ఆ డబ్బంతా అటువంటి వాటిలో ఏమైనా కూల్చివేస్తే ఆ డబ్బుని వెనక్కి తిరిగి ఇచ్చేస్తారని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జర్నలిస్టులను, నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం అని చెప్పి అక్రిడేషన్, హెల్త్ కార్డులు ఇస్తామంటూ ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కొన్ని రాజకీయ పార్టీల సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి గతంలో, కానీ ఈ రోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డ పేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్ట్ పదం అనే అర్థాన్నే మార్చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైన ఉంది అంటూ నిజమైన జర్నలిస్టులకి నష్టం జరుగుదని అంటున్నారు. కానీ ఆశ్చర్యంగా మరి ఆయన జర్నలిస్టుల పట్ల బాగానే మాట్లాడారు, కానీ మరి పత్రికలు కొన్నిటిని ఆయన సమర్థిస్తున్న తీరు, కొన్నిటిని వ్యతిరేకిస్తున్న తీరు కొంచెం భిన్నంగా ఉంది. కొన్ని పత్రికలు అయితే ఆశ్చర్యంగా పేరు పెట్టుకోలేదు, కానీ మరి ఇక్కడేమో కాంగ్రెస్కి భజన చేస్తున్నాయి, అక్కడ తెలుగుదేశానికి భజన చేస్తున్నాయి. ఆ రోజుల్లో జగన్ గారి మీద ఎంత విపరీతమైన ద్వేషంతో ప్రచారం చేశాయో మనమంతా చూసాం. అబద్ధాలు ఎట్లా ప్రచారం చూసాం. మరి అలాంటి పత్రిక ఒక దాని దగ్గరికి ఈయనే స్వయంగా వెళ్ళి అనే సందర్భం కూడా చూసాం. సో ఈ రకంగా చెప్పడానికైతే బాగానే ఉంటుంది, కానీ మరి ఆచరణలో ఇవన్నీ జరుగుతాయా లేదా? మరి ఎవరో ఒక పత్రికను ఉద్దేశించి, బహుశా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికను ఉద్దేశించి అన్నారో ఏమో తెలియదు, కానీ రైట్. ఇక ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి, ఈ కూల్చివేతలు ఇప్పుడు ఒక్కసారి బైట్స్ చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి చెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకనే ఈయన ఎన్నుకున్నాము.
మీరు కొనేటప్పుడు అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా, నువ్వు కూర్చో. ఒకరోజు ముందు దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా, సపోజ్ మనకి ఇది తెలుస్తుంది ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. రైట్. వరద సంగతి ముందే తెలుసు అని చెప్పి ఏపీకి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారి చాలా స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబు గారు ఎంత డబాయించినా కొన్ని వాస్తవాలు అధికారుల నోట్లోంచి బయటకు వచ్చేస్తున్నాయి. అయితే అంతేకాకుండా అసలు ముందుగా హెచ్చరిక జారీ చేయలేదు, చేస్తే మాత్రం జనం వస్తారా అని ఆయన అంటాం, అలాగే 2 లక్షల మందిని ఏడ తరలిస్తామని అంటాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రభుత్వం మరి ఇంత గొప్పగా పనిచేస్తుందా? మరి ఇది అధ్వాన్న ప్రభుత్వం అని వస్తున్న విమర్శల్ని కాదనే పరిస్థితి ఉందా అనేది ఆంధ్రాకి సంబంధించినటువంటి వీడియో. ఇంకొకటి ఏమో ఇక్కడ హైదరాబాద్లో ఈ కూల్చివేతల పర్వంలో నష్టపోతున్న బాధితుల ఆక్రందనలు, ఆవేదనలు చూసాం. ఇక ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ కూల్చివేతల పర్వం ఏ రకంగా సాగుతోంది? చిత్తశుద్ధితో జరుగుతోందా లేక ఇంకేదన్నా దురుద్దేశంతో జరుగుతోందని మీరు అంటారా? ఈ బాధితులందరూ అన్నీ నిష్పక్షపాతంగానే జరుగుతుంటే ఎవరైనా సమర్థించాల్సిందే. ఇప్పుడు తాజాగా నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నివాసం ఉంటున్న వారి బిల్డింగులు కూల్చమన్నారు. ఒక రకంగా అది మంచిదే అయినప్పటికీ కూడా మరి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, ఈ నివాసం ఉన్నటువంటి బిల్డింగులు కూల్చకపోతే మరి అవి చెలువురికి అడ్డం రావా అన్న ప్రశ్నని మిగతా వాళ్ళు వేస్తే ఏం చెప్తారు? సో ఈ ఓవరాల్గా ఈ పరిణామ క్రమం ఏ రకంగా ఉంది? ప్రేమేందర్ గారు. ఒకటి కేఎస్ఆర్ గారు, మీకు మరియు ప్రజలందరికీ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా ఈ హైడ్రా తీసుకొచ్చే ముందు బహుశా ఏదో కొంతమందిని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారేమిటో అని అనిపిస్తున్నది. ఆలోచించి గనక తీసుకొని వచ్చి ఉంటే ఇవన్నీ విషయాలు ఆలోచనకు రావాలి. ఇప్పుడు నివాసం ఉన్న వాళ్ళను కూల్చము అనే ఒక విషయం కంటే ముందే మరి అది ఆలోచనకు రావాలి కదా. కాబట్టి ఏదైనా అక్రమంగా గనక వితౌట్ పర్మిషన్ చెరువు యొక్క శ్రీకంలో కానీ బఫర్ జోన్ లో కానీ నిర్మిస్తే కూల్చండి. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఏం వ్యతిరేకంగా లేదు. కానీ పేద ప్రజలు గనక ఉంటే వాళ్ళకి ఎక్కడైనా వేరే చోట స్థానం కల్పించిన తర్వాతనే వాళ్ళని వెకేట్ చేయాలని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అడావుడిగా అందరికి ఎవరైనా పర్వాలేదు, మా ఇల్లు అయినా పర్వాలేదు, మీ ఇల్లు అయినా పర్వాలేదు, మేము తప్పక అందరికీ ఒకే న్యాయం చేకూరుస్తామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు వేరియేషన్ డెవలప్ అయింది? మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది? అసలు మొత్తం ఒక వైట్ పేపర్ దీని మీద పబ్లిష్ చేయాలి. అసలు ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని చెరువులలో ఉన్నాయి, ఎవరెవరి ఉన్నాయి, ఎవరెవరు అనుమతి లేకుండా కట్టారు, ఎవరు అనుమతి, ప్రభుత్వం యొక్క అనుమతి కనుక ఇచ్చిన తర్వాత ఎట్లా కూలుస్తారు? మరి ఎందుకు ఇచ్చారు అనుమతి? అంటే ప్రభుత్వం దోషి. దాని మీద ఎవరైనా కనుక హైకోర్టుకు పోతే ఖచ్చితంగా ప్రభుత్వమే దానికి బాధ్యత వహించవలసి వస్తుంది, ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ అనుమతికి కూడా ఇంత విలువ లేకపోతే ఇంకేమిటి? ప్రభుత్వము రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ కు లెక్కలేదని అంటారు, కానీ రిజిస్ట్రేషన్ కాదు. ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి కోరి అన్ని రకాల ఛార్జెస్ చెల్లించి ప్రభుత్వం దానికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి, ఒక పౌరుడు ఒక బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దాన్ని ఎలా కూల్స్తారని నేను అనేది. మీరు తప్పక వాళ్ళతో మాట్లాడాలి, చేయాలి. అసలు ఎందుకు, ఏ విధంగా కట్టారు అంటే ప్రభుత్వ అధికారులు తప్పు చేశారని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు కదా. ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే పౌరులను శిక్షిస్తారా? కాబట్టి ఈ విషయంలో తప్పక ఆలోచించాలి. అందరితో చర్చించవలసిన అవసరం ఉంది, షేర్ హోల్డర్స్తో చర్చించాలి. విషయం ఏం జరుగుతుంది, చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ముందు ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా చెరువులు ఆక్యుపేషన్ కాకుండా అన్నిటికీ హద్దులు నిర్ణయించండి, అన్నిటికీ పకడ్బందీగా అన్ని విధాలుగా. అంటే ప్రభుత్వాలు ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు పెట్టి మరి
డబ్బులు వసూలు చేసి కదా వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుని ఇప్పుడు వాటిల్లో చెరువు కట్టడం ఉంది లేకపోతే ఇంకోటి అడ్డం ఉందని కూల్చేస్తామని అంటే ఇప్పుడు సరే ఇప్పుడంటే నివాస బిల్డింగులు కూల్చామని అంటున్నారు, అంతవరకు మంచిదే. కానీ మరి డబ్బులు వసూలు చేశారు కదా, ఇప్పుడు అట్లాంటి కూల్చేసిన వాళ్ళకి మీరు పరిహారం ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం నిజంగా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితిలో ఉందా? ఇప్పుడు మొన్న ఒక ఆయన ఈ ఎక్కడ కావూరి హిల్స్లోనే ఎక్కడో, నేను అమెరికాలో ఉండేవాడిని, నేను వచ్చి ఇక్కడ హుడా లేఅవుట్ అన్నీ చూసుకుని ఈ బిల్డింగ్ ఇక్కడ స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాను, కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది, ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు వచ్చి నోటీస్ ఇస్తే నేను ఎట్లా ఒప్పుకుంటాను అని చెప్పి అడుగుతున్నాడు ఒక ఆయన, రిటైర్డ్. అటువంటి వాళ్ళు సరే ఇప్పుడు కొంత ఉపశమనం వచ్చినట్టు లెక్క ఈ నోటీస్ ఇస్తే నివాసం ఉంటున్న వాళ్ళని. కానీ ఆ రకంగా అందరికీ అవకాశం ఉండదు కదా, కొందరు పర్మిషన్లు తీసుకుని కట్టి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కట్టి ఉండకపోతే మొత్తం స్వాధీనం చేసుకుంటారా, లేదా కట్టితే ఆ ఇల్లు కూల్చేస్తే జరిగే నష్టపరిహారాన్ని మీరు ప్రభుత్వం చెల్లించాలంటున్నారు, నిజంగా చెల్లిస్తుందా? అంటే ఒకటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకుంటే మాత్రం తప్పక దానికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే. అవినీతి అధికారులు ఇచ్చారా, మరొకరు ఇచ్చారా, పోయిన ప్రభుత్వం ఇచ్చిందా, ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిందా అనే దానికి లెక్క లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని ఆలోచించి దానిపైన చర్య తీసుకోవాలి తప్పితే కేవలం అది ఉంది బఫర్ జోన్ లో ఉంది కాబట్టి అని చెప్పి నేను కొట్టేస్తాను, లేకపోతే ఇంకో చోట ఉంది కాబట్టి నేను కొట్టేస్తాను అంటే అది ఎట్టి పరిస్థితిలో కూడా సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక మీరు అనుమతి ఇవ్వకపోతే కొంతమంది ఆక్యుపై చేసి వితౌట్ పర్మిషన్ కట్టుకున్నారు, అటువంటి వాటి విషయంలో మీరు ఆలోచించండి. మరి అటువంటి వాటిల్లో కూడా నివాసం ఉండే వాళ్ళను కూల్చమని చెప్పి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎందుకు వచ్చింది మార్పు అంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది కాబట్టి వచ్చింది. మీరు అన్నట్టు ఎల్ఆర్ఎస్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు కూడా ఒక స్కీమ్ నడుస్తున్నది, ఇటువంటి యొక్క అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేయడం కోసం ఒక స్కీమ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కట్టడాలే కాదు, భూమి విషయంలో కూడా గతంలో భూమి ఎవరి యొక్క ఆక్యుపేషన్ లో ఉంటే వారికి కొంత డబ్బులు తీసుకొని ఇచ్చేసిన యొక్క సందర్భం ఉంది. ఒక్కసారి ప్రభుత్వం ఆ విధంగా చేసిన తర్వాత అది లీగలైజ్ అవుతుంది. ప్రభుత్వమే కనుక చేసిన తర్వాత లీగలైజ్ కాకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు, ప్రభుత్వం పైన విశ్వాసం ఎందుకు, ఈ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా ఏ విధంగా మనుగడ సాగిస్తుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వంలోనే ఒక కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కూర్చొని ఆల్ పార్టీస్ ని కానీ లేకపోతే మిగతా అధికారులతో కానీ లేకపోతే సంబంధిత వ్యక్తులతో కానీ చర్చించి దీనిపైన ఒక సమగ్రమైన యొక్క పాలసీ తీసుకురావాలి తప్పితే ఎక్కడికక్కడ ఎక్కడైనా బాగా వ్యతిరేకత వస్తే అక్కడ మేము నివాసం ఉన్న వాళ్ళని కూల్చమని అనడము, మిగతా చోట్లనో లేకపోతే అక్కడ వాళ్ళు సరిగా లేకపోతే వెంటనే కూల్చేసేయడం. అంటే ఇప్పుడు సీఎం గారు తమ్ముడు గారి ఇల్లు సేఫ్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఈ నివాసం ఉంటున్నారు కాబట్టి అట్లాగే మిగతా వాళ్ళ ఇల్లు కూడా సేఫ్. ఆ రకంగా ఆ చుట్టుపక్కల 200 ఎంతమందికి ఇచ్చారు కదా నోటీసులు, వాళ్ళందరూ సేఫ్ అయినట్లే. నిజానికి అవన్నీ ఇప్పుడు నిజానికి చెరువుకి వరద వస్తుందా రావట్లేదా, ఆ చెరువు ఆ వరదని వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా లేదా, ఇటువంటి వాటిని తీసుకుని ఇక నుంచి జరగకుండా చూసుకోగలుగుతుంది. కానీ కొన్ని ఇళ్ళు కూలుస్తాం కొన్ని ఇళ్ళు కూల్చాం, ఇది ఎట్లా? ఇప్పుడు ఎక్కడో 11 ఇళ్ళు కూల్చారంట, 9లో ఉంటున్నారు కాబట్టి ఆ పక్క ఇళ్ళు కూల్చలేదంట. మరి ఎట్లా ఈ హేతుబద్ధత అనేది కనపడతాయి. కూల్చకపోవడం మంచిదే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, బట్ ఈ వైరుధ్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రేమేంద్ర గారు ఇక్కడే అనుమానం వస్తున్నది, ఇక్కడే ఏదో సెటిల్మెంట్స్ వ్యవహారం కోసం తీసుకొచ్చిందా, ఇది నిజంగా ప్రజల యొక్క ఉపయోగం కోసం తీసుకొచ్చిందా అని చెప్పి అనుమానం రావడం అనేది ఇదే. ఇప్పుడు ఇవాళ సీఎం గారి యొక్క తమ్ముని విషయం మనకు కనిపిస్తున్నది. అసలు ఆ విధంగా కాకుండా ఇంకెవరెవరు పెద్దవాళ్ళు వెనుక వైపు ఉన్న వాళ్ళను ఆపడం కోసం ఈ నివాసం ఉన్న వాళ్ళను మేము కూల్చోం అనేది తీసుకొచ్చారనేది అది చూస్తే గానీ తెలియదు మనకు. ముందు అసలు ఎవరెవరి అందులో బాధితులు ఉన్నారు ఏమిటి అనేది చూస్తే. కాబట్టి అందుకోసమే చెప్తున్నా, ఏదైనా పాలసీ అనేది క్లారిటీ ఉండాలి తప్పితే ఈ పాలసీని గందరగోళం చేసి ఎవరైనా అవసరం కోసం మళ్ళీ పాలసీని కనుక మార్చితే ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించరు. లేదంటే తప్పక మీరు నిజంగా చెరువులను కాపాడడం కోసం చేసే యొక్క ప్రయత్నాన్ని అందరూ సమర్థిస్తారు, పార్టీలు సమర్థిస్తే వ్యక్తులు సమర్థిస్తారు. కానీ ఎక్కడైతే డీవియేషన్స్ కానీ ఎక్కడైతే మీరు మీ యొక్క ఆలోచనను మిగతా విషయాలకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పక ప్రజలు వ్యతిరేకిస్తారు ఈ విషయం. రైట్. కృష్ణ గారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు నమస్కారం. చెప్పండి, ఈ కూల్చివేతల పర్వం అట్లాగే ఇప్పుడు తాజాగా వచ్చిన రూలు ఏది నివాసం ఉంటుంటే కూల్చంలే అన్నారట, మరి ఇప్పుడు అది దానివల్ల ఏమీ నష్టం జరగదా?
నష్టం జరగదంటే చెరువుల్ని పరిరక్షించడం సరే ప్రభుత్వం యొక్క బాధ్యత కావచ్చు. అవును. కాకపోతే ఇప్పుడు ఉన్న వాటిని అంటే పర్మిషన్ ఇచ్చిన అధికారులను వదిలేసేసి ఎవరైతే కట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని లైవ్ లో తీసుకొని వచ్చి వాళ్ళకి తగిన అంటే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి సంబంధించిన చర్యలు తీసుకొని తర్వాత ప్రజల మీదకి రావాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మనకెందుకు, తీసుకోకపోతే మనకెందుకు మిత్రమా? జనం అన్ని అనుమతులు తీసుకుని జనం నష్టపోతే వాళ్ళకి పరిహారం ఇవ్వాలన్నది బీజేపీ ఇప్పుడు ఆయన ప్రేమేందర్ రెడ్డి గారు అన్నారు. మరి ఆ పరిహారం ఇవ్వాలా వద్దా? ఏది అన్ని అనుమతులు తీసుకుని ట్యాక్సులు కట్టి అన్ని ఎల్ఆర్ఎస్ కిందో లేకపోతే ఇంకో రకంగానో లేదా రెగ్యులర్ హుడా లేఅవుట్ కిందో అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కూల్చారనుకోండి, వాళ్ళకేమిటి నష్టపరిహారం? ఫస్ట్ పరిహారం బ్యాంకు లోన్లు ఉంటాయి, ఆ బ్యాంకు లోన్లు ఎవరు కడతారు? అవును సార్, అందుకనే ఫస్ట్ పరిహారం చెల్లించిన తర్వాత అవి కూల్చుకోమనండి, ఇవన్నీ చేయమనండి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఉండి వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు ఏదో చిన్న ఇల్లు సార్, ప్రతి మనకి ఒక ఇల్లు తీసుకోవడం అనేది ఒక కళ సార్. ఎవరైనా కూడా అది తీసుకున్నాక బ్యాంకు లోన్ శాంక్షన్ చేసిన తర్వాత లేదు ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అని కూల్చేయడం మాత్రం 100% రాంగ్ సార్. ఒకవేళ వాళ్ళు కాంపెన్సేషన్ పే చేసి తర్వాత వాళ్ళు కూల్చుతారా ఇంకేం చేస్తారనేది గవర్నమెంట్ ఇష్టం సార్. రైట్, ఓకే. రామకృష్ణ గారు ఖమ్మం నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. ఇప్పుడు సీఎం గారు అన్నకే నాకు అసలు ఎఫ్టీ లోన్ తెలియదు, బఫర్ జోన్ లోన్ జరగకనే కొనుక్కున్నారు సార్. అక్కడ సామాన్య మానవులు ఏ విధంగా వాళ్ళకి గవర్నమెంట్ కి అన్ని పర్మిషన్ ఇచ్చినాకనే నిర్మాణాలు జరుగుతాయి. ఆ నిర్మాణాలు జరిగినప్పుడు మీరు ఇప్పుడు బీజేపీ గారు వాళ్ళు చెప్పినట్టు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ నోటీసులు వాళ్ళు ఎవరెవరైతే కట్టుకుంటారో తెలిసిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి మెయిన్ చెరువంతా మెయిన్ ఇప్పుడు కాపాడాలంటే జరిగే పని కాదు సార్. కాపాడితే నాలా ఉండదు సార్, వాటర్ వెళ్ళిపోయేటట్టు చేస్తే అందరికీ ఉపయోగం. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. నాలా అనేది మెయిన్ కరెక్టే. కిర్లోస్కర్ కమిటీ గతంలో హైదరాబాద్ సంబంధించి కిర్లోస్కర్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 1300 నాళాలు 1300 నాళాల మీద ఆక్రమణలు ఉన్నాయట. వాటితో ఆ రిపోర్ట్ని ఎక్కడ పెట్టారో అర్థం కాకుండా ఉందండి అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నాతోటి వ్యాఖ్యానం. దాన్ని వదిలేసి ఈ కూల్చివేతలు ఈ గోళ గందరగోళం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుట్లో కూడా కొన్ని కోల్చడం కొన్ని కోల్చకపోవటం ఇవన్నీ కూడా తమాషాగా ఉందని కొందరు అంటున్నారు. రైట్, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు కొత్త నిర్మాణాలని కూల్చేస్తారంటే ఏది కొత్త నిర్మాణం, ఏది దానికి ఉన్న టైం ఫ్రేమ్ ఉందా? ఈ పర్టికులర్ ఇయర్ తర్వాత కట్టిన కూలుస్తాం, అంతకుముందు ఈ కట్టం కూలం అని. ఇప్పుడు తాజాగా నివాసం ఉంటే వదిలేస్తాం అంటున్నారు కదా, అప్పుడు అవి చెరువులకు అడ్డంగా ఉండవా? అంటే అదే ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లిస్ట్ పెట్టండి. అసలు చెరువుల్ని మింగి కట్టిన స్టూడియోల పరిస్థితి ఏంది? స్టూడియోలా? ఏ స్టూడియో? ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి కదా సార్, చెరువుల్ని మింగేసినాయి. టోటల్ చెరువుల్ని మింగేసిన ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయిగా. ఓకే. ఇంకోటి ముఖ్యమంత్రి గారు నిన్న ఒక చక్కటి మాట అన్నారు, కుల పత్రికలు ఏది కుల పత్రిక ఏది పార్టీ పత్రిక. మనం కొనగాల మహేష్ గారు ఇప్పుడు దానికి ఒక డెఫినేషన్ ఇస్తారని అనుకుంటున్నా. కాదు కొన్ని పత్రికలు ఇండిపెండెంట్ ముసుగులో ఇక్కడేమో కాంగ్రెస్ కి అక్కడేమో తెలుగుదేశానికి భయం చేస్తా ఉన్నాయి. మరి వాటిని ఎట్లా చూడాలి? అది కూడా చూడాలి కదా. గమ్మత్తైన విషయం ఏంటంటే సార్, వాళ్ళు పైగా అంతకుముందు కేసీఆర్ కూడా అనుకూలంగానే ప్రచారం చేశారనుకోండి, ఏ మాట కాదు ఒప్పుకోవాలి. లేదు సార్, పత్రికలే కాదు, చిన్న విషయము. పత్రికలే కాదు, అక్కడ తెలుగుదేశం గెలవగానే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అభినందించారు. అవును, అంటే ఇప్పుడు మహాకూటమి కాంగ్రెస్ ఇక్కడ పనిచేయదా? కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయినాయి, అది విశేషం కాదుగా. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు, అక్కడ చంద్రబాబు గారు ఇల్లే కరకట్ట మీద ఉంటే ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. అక్కడ హోంమంత్రి గారు ఇది వినాయక చవితి మండపాలకి డబ్బులు వసూలు చేయండి ఏదో ఫీజులు పెడితే ఒక్క నేత మాట్లాడారు. మిగతా బీజేపీ వాళ్ళు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నుంచి ఒక్కళ్ళు మాట్లాడాల. ఆవిడెవరో లోకల్ లీడర్, పాపం ఆవిడ సినిమా యాక్టర్ కూడానంట, ఆవిడెవరో మాట్లాడితే జనంలో రియాక్షన్ వస్తే అంటే బీజేపీ ఎంత డబుల్ గేమ్ ఆడుతుంది అన్నదానికి ఈ ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు ఒక ఉదాహరణగా కనపడతాయి. సరే కాంగ్రెస్ సరే అనుకోండి. రైట్, మీరు మాట్లాడతారా? దేవిప్రసాద్ గారితో మాట్లాడించిన తర్వాత మాట్లాడతారా? రైట్, దేవిప్రసాద్ గారు చెప్పండి. ఇవాళ తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రికలో డైరెక్ట్గా జయభేరికి నోటీసులు, పేదలపైకి బుల్డోజర్లు, తర్వాత గుండె కోత, కూల్చివేత గుండె కోత అని మీరు రాశారు. వెలుగువారేమో అక్రమ నిర్మాణాల కూల్చివేత అని వారు రాస్తున్నారు.
మీ వాదన ఏమిటి? ఎంతవరకు మరి చెరువులకు అడ్డంగా ఉన్నటిని కోల్చకుండా ఎట్లా ఉంటారన్న ప్రశ్న మీరేం సమాధానం ఇస్తారు? గుడ్ మార్నింగ్ కొమినేని గారు, నమస్కారం. మిత్రులకిద్దరికి శుభోదయం, సాక్షి వీక్షకులకు శుభోదయం. ఈరోజు ఆయా సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించి తెలంగాణ ఒక వైతాళికుడిగా ఉన్నటువంటి కాళోజీ జయంతి, వారికి ముందుగా మీ ఛానల్ ద్వారా వినమ్రంగా వారికి నివాళులు అర్పిస్తూ, కొమినేని గారు ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు అనేక విషయాలు ప్రస్తావించారు. హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ చాలా గందరగోళం ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకుంది గందరగోళం అంటే, అసలు హైడ్రా లక్ష్యం ఏంది, హైడ్రా విధానం ఏంది, హైడ్రాకు సంబంధించినటువంటి ఏమి వారు విధానాలు పెట్టుకున్నారనేటువంటి విషయంలో ఎక్కడ కూడా ఒక స్పష్టత లేదు. గందరగోళమైనటువంటి ప్రకటన. రంగనాథ్ గారు ఇన్ని టీవీలకు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చినా రోజు స్వరం మారుతా ఉన్నది. కొమినేని గారు ఒకసారి ఏమన్నారు, మాకు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది మా పని కాదని ఒక సందర్భంలో, ఇంకొక సందర్భంలో ఏమన్నారంటే, ఎవరు బఫర్ జోన్ లో ఉన్నా ఎక్కడున్నా కూల్చివేతలు మేము డెఫినెట్ గా చేస్తామనేటువంటి మాటలు మాట్లాడతాం. నిన్నేమన్నాడు, ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినాక, ప్రజల కన్నీళ్ళు వచ్చినాక, రోదనలు వినిపించినాక వస్తున్నటువంటి ఒక దాన్ని మరి దాన్ని పక్కదారి పట్టించడానిక ఇంకొక దానిక నిన్నేమన్నాడు, ఉన్నోళ్ళ ఇల్లు కూలగొట్టము, లేనోళ్ళు ఎవరైతే నివాసం లేని ఉంటారో వాళ్ళని కూలగొడతామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు హైడ్రా లక్ష్యానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక లేదు కొమినేని గారు. మేము అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హైదరాబాద్ ను డెఫినెట్ గా చెరువుల్ని పునరుద్ధరించాలనేటువంటి ఒక లక్ష్యంతో హైడ్రా ఉందని కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చెప్తున్నది. ఎఫ్టీఎల్లో ఎవరైనా ఆక్రమణలు చేస్తే మేము వాటిని తీసేస్తామనేటువంటి విషయం ప్రకటించింది. కానీ ఇవి ఏ ప్రాతిపదికన తీసుకుంటారు, ఎన్ని చెరువులు ఉన్నాయి, అసలు ఎంతమంది ఆక్రమణదారులు ఉన్నారు, వీళ్ళను తొలగించడానికి మీరు సెగ్రిగేషన్ ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మీద ఇవాళ హైడ్రాకి స్పష్టత లేదు. ఉదాహరణకి ఇవాళ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో 50,000 ఉన్న వాళ్ళకు మొదలు, 1,00,000 ఉన్న వాళ్ళకు రెండోసారి, 2 లక్షల వాళ్ళకు మూడోసారి అనేటువంటిది ఆర్థిక వెసులుబాటు గురించి ప్రభుత్వాలు ఒక్కొక్కసారి సెగ్రిగేషన్ చేస్తాయి. మీ హైడ్రాకి సంబంధించినటువంటి సెగ్రిగేషన్ ఏంటి అంటే, మొదలు మీరు ప్రారంభించాల్సింది ఎవరైతే అక్రమంగా ఉన్నారో, ఇవాళ బడాబాబులు లేకుంటే రాజకీయ నాయకులు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పి పతాక శీర్షికల్లో చాలా పేర్లు వచ్చినాయి. మేము ఏమంటున్నామంటే, మొదలు అక్కడి నుంచి మీరు ప్రారంభించండి. మీరు ప్రారంభమేమో పేదల మీద నుంచి చేస్తా ఉన్నారు. మొన్న మహబూబ్ నగర్ లో జరిగినటువంటి ఘటన కానీ, నిన్న ఇక్కడ జరిగినటువంటి ఘటన కానీ, పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు, పేదల మీదకి బుల్లోజర్లు పంపిస్తున్నటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం కొమినేని గారు. ఎందుకంటే మీరు చాలా మందికి నోటీసులు ఇచ్చారు, మురళీమోహన్కి ఇచ్చినా, ఇంకొక ఆయనకి ఇచ్చినా మీరు వాళ్ళకు టైం ఇస్తున్నారు. కానీ ఇక్కడ టైం, మొన్న ఒక బయట చూస్తా ఉంటే ఎంత బాధాకరము, స్కూలుకు పోయినప్పుడు ఉన్నటువంటి ఇల్లు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు ఇల్లు కనబడనటువంటి స్థితి కనబడ్డది. వాళ్ళ పుస్తకాలు ఎతుకుతున్నటువంటి బైట్స్ కనబడతా ఉన్నాయి. నేను ఏమంటున్నా, ప్రభుత్వం డెఫినెట్ గా హైదరాబాద్ నగరం వరదల్లో ముంచకుండా ఉండడానికి అటువంటి నిర్ణయాన్ని మేము ఎవరు కూడా వ్యతిరేకించవు కొమినేని గారు. డెఫినెట్ గా చేయాల్సిందే. ఈ చేసినటువంటి సందర్భంలో మీరు పాటిస్తున్నటువంటి విధి విధానాలు ప్రజలకు తెలవాలి. రెండవది కూడా కొమినేని గారు, ఇప్పుడు ఆల్రెడీ జరిగినటువంటి ఆక్రమణలకు కాదు, ఫర్దర్ గా ఎక్కడెక్కడ మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఏం చెయ్యొద్దు అనేటువంటి విషయం మీద స్పష్టత ఉండాలి. మూడవది, ఇవాళ అనేక మంది ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లే ప్రభుత్వమే కూల్చేటువంటి ఒక సంస్కృతి మొదలైంది కొమినేని గారు. మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఓసీ ఇచ్చిండ్రు, ఎల్ఆర్ఎస్లు చేసిండ్రు, డబ్బులు కట్టించుకున్నారు. ఇన్ని కట్టించుకున్న తర్వాత మధ్యతరగతి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక లేఖ వస్తే అది పట్టాగా ఒక మా సొంత హక్కుగా భావిస్తారు కొమినేని గారు. మనకందరికి కూడా తెలుసు, ఎన్ఓసి ఇచ్చినా లేకుంటే ఇంకొకటి ఇచ్చినా, పర్మిషన్లు ఇచ్చినా, లేఅవుట్ పర్మిషన్ ఉందంటే మనలాంటి వాళ్ళం కొంత సాహసం చేసి సప్పో చేసుకొని ఒకటి కొనుక్కునేటువంటి పద్ధతి ఉంటుంది. ఇవాళ సడన్ గా మీరు దాన్ని వెకేట్ చేయమనేటువంటి పద్ధతి ఇస్తే వాళ్ళకి ఎటుపోవాలి. ఈ ప్రత్యామ్నాయం ఏం చేయబోతున్నారు అంటే, పెద్దవాడు ఇవాళ నువ్వు తీసేస్తే వాళ్ళకి కొరిగేది ఏం లేదు కొమినేని గారు. వాళ్ళకు 10 ఉంటాయి, ఇల్లు ఒకటి పోతే 2 పోతే పెద్ద నష్టం లేదు. కానీ ఉన్న ఒకే ఒక ఇల్లు పేదవాడికి కూలిపోతే ఆ పేదవాడి బతుకు గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇలా స్పష్టంగా హైడ్రా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ నిన్న మొన్న జరిగినటువంటి అనేక ఘటనలు కూడా ప్రజల్లో
ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి గందరగోళాన్ని సృష్టిస్తా ఉన్నాయి. ఇలా ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారే, ఈ కూలగొట్టడం ఏం పని, ఏమో సంక్షేమ పథకాలు చెప్పినటువంటి హామీలు అమలు చేయడానికి దృష్టి ఒకవైపు పెట్టకుండా ఇంకొక వైపు ఈ కూల్చివేతలు ఏం పని అనేటువంటి ఒక భావన కలుగుతా ఉంది. కాబట్టి ఒక దశాబ్దాల కాలంగా జరిగినటువంటి అంటే మొదట పాజిటివ్ గానే వచ్చిందని అంటున్నారు కదా, మొదట అంతా ఇదేదో బానే ఉందనే ఫీలింగ్ వచ్చిందని అంటారు. ఇప్పుడు కొమ్మినేని గారు, ఎవరైనా ఇప్పుడు ఇది అసమానతల సమాజం కొమ్మినేని గారు, మీకు తెలుసు నాకు తెలుసు. 5 రూపాయల భోజనం నుంచి 5,000 వరకు భోజనం దొరికేటువంటి హైదరాబాద్ నగరంలో మనం జీవిస్తున్నటువంటి సందర్భం మనకు అందరికి కూడా తెలుసు. ఎవరైనా ఒక బడాబాబుది ఇల్లు కూలగొట్టినప్పుడు డెఫినెట్ గా ప్రజలందరూ సంతోషిస్తారు. ఎందుకంటే డెఫినెట్ గా మాకు లేని ఇల్లు ఇంత అసమానతంగా వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి అనేటువంటి భావన ఉండొచ్చు. నేను ఏమంటున్నా, చట్టం ఒకటి ఉంది కదా, మీరు ఆదివారం నాడు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారికి మేము వేసేటువంటి సూటి ప్రశ్న ఏంటంటే, మీరు అన్ని సక్రమంగా చేస్తున్నారు, ఎఫ్టీఏలో అక్రమంగా కూల్చేటువంటి అధికారం ఉంది. ఎవరైనా కోర్టుకు పోతే డ్యూ ప్రొసీజర్ ప్రకారం చేయమని హైకోర్టు ఇచ్చింది. మీకు ఆదివారమే ఎందుకు దొరుకుతున్నది టైము? మీరు ఏ సోమవారమో మంగళవారమే ఎందుకు బుల్లోజర్లు పోతలేవు? ఓ దగ్గరనేమో శుక్రవారం పోతాయి, ఓ దగ్గరనేమో ఆదివారం పోతాయా బుల్లోజర్లు? కాబట్టి ఈ బుల్లోజర్లకు సంబంధించినటువంటి కింద ఇలా పేదల బతుకులు కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నాయి. మీరు బడాబాబులు చేస్తే, నాగార్జున చేసినా, ఇంకొక ఆయన చేసినా అది వాళ్ళకి డబ్బులు బాగుంటాయి. రైట్, ఒక్క నిమిషం. సుధాకర్ గౌడ్ గారు ఏమో చేసుకుంటారు, కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి సుధాకర్ గౌడ్ గారు బోధన నుంచి. సుధాకర్ గౌడ్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు ఈ కూల్చివేతల పర్వం వ్యవహారం మీద? నమస్కారం అండి. నమస్కారం. ప్యానెల్ పాల్గొన్న రాజకీయ నాయకులకు మరియు సాక్షి టీవీ వాళ్ళకు అందరికి శుభోదయం అండి. వాస్తవంగా అయితే ఎవరైతే ఆ అక్రమంగా నిర్మించడానికి అనుమతి ఆఫీసర్లు ఎవరిచ్చారో ముందు ఆఫీసర్లు బిల్డింగ్ కూలగొట్టండి. వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టమంటారా? వాళ్ళు పర్మిషన్ ప్రకారం కట్టుకుని ఉంటే వాళ్ళనట్ట కూలుస్తారు. వాస్తవంగా ఏంటంటే ఇంకొక ఆఫీసర్ అట్లాంటి తప్పుడు పనులు చేయరు. ఓకే, అందుకని లేదా గుల్లొట్టకపోతే ప్రభుత్వ చర్యలు ఎవరు ఇచ్చారు, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అట్లా కాదుగా, ప్రభుత్వాలు ఎల్ఆర్ఎస్లు అవన్నీ ఇస్తే డబ్బులు వసూలు చేసుకున్నాయి. ఇప్పుడు వాటిని కూలుస్తామంటే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఎవరిని అరెస్ట్ చేయాలి? మరి వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారండి? వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారు? వాళ్ళు తప్పు ఎట్లా అంటున్నారు? ప్రభుత్వం ఎందుకు వాళ్ళని గూలగొట్టి తీస్తున్నారు? అయితే ఇప్పుడు నివాసం ఉన్న వాళ్ళ ఇల్లు కోల్చమని చెప్పారు, దాంతో రేవంత్ తమ్ముడు గారితో సహా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సేఫ్ అయిపోయారు. సో ఆ రకంగా అది మంచి నిర్ణయమే కదా అటువంటి. కానీ మరి అంతకుముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ రకమైన డిఫరెన్స్. ఇప్పుడు నోటీసు అదే నివాసం ఉంటే చెరువులకు అడ్డంగా ఉన్నట్టు కాదా? మరి ఆ ప్రశ్న నేనేమంటుందంటే ఒక్క నిమిషం, నేనేమంటుంటే భూలా కొట్టడం నేను తప్పు అని నేను అనట్లేదు. భూలో కొట్టడం నేను తప్పు అనట్లేదు. బడాబాబులు ఉన్నారు, దానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇది పర్మిషన్ ఇచ్చిన తర్వాత తప్పు ఎందుకు అంటున్నారు? ఓవైసీ కడుతున్నారు, మరి ఎందుకు కొడతలేరు? వాళ్ళైతే 100 ఇండ్లు ఉన్నాయి, 100 బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రాజకీయ నాయకులు బడాబాబులు ఎంతో మంది ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు కొడతారు? పేదలు ఎందుకు కావాలి? నేను అనేది అది, ఎవరికైనా న్యాయం చేయండి అని. రైట్. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు సంక్షిప్తంగా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు తెలంగాణ ఇష్యూస్ మీద ఒక డిబేట్ పెట్టేసి మాలాంటి సామాన్యుల వాయిస్ వినిపిస్తున్నది మీకు చాలా కృతజ్ఞతలు సార్. మీరు ఎందుకంటే మా వాయిస్ చేరట్లేదు ఎక్కడికి. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఇది హైదరాబాద్ చెప్తున్నా సార్, చాలా అన్యాయం సార్. ఇది ఒకటి గైడ్లైన్స్ లేకుండా ఏం లేకుండా ఏదో చిన్న కంపెనీ వాళ్ళు చిన్న అదే ఏమంటారు చిన్న షాపులు గైడ్లైన్స్ ఉంటాయి, ప్రతి ఏ చైనా గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ లేకుండా ఇష్టం వచ్చినప్పుడు ఎవరు వచ్చినప్పుడు బిర్యానీ షాప్ కూడా కూల్చి పడేసారు. ఒకసారి నోటీసులు ఇస్తామంటారు, ఒకసారి నోటీసులు ఇవ్వమంటారు, ఒకసారి కూల్ చేస్తామంటారు, ఇంకొక కూల్ చేయమంటారు. పద్ధతి ప్రకారం లేదండి ఇది. నెక్స్ట్ మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా ఎలా ఉందంటే ఆయన బిహేవియర్ అది ఒక ముఖ్యమంత్రి రాలేదు. నేను మాట్లాడుతుంటే ఏమంటాడు, ఆయన కొట్టాలంటే అంటాడు, ఆయన వచ్చింది అలా వచ్చేది, ఆయన లావుడు కుండలేస్తా అంటాడు. ఏమంటారు అభ్యంతరకర పదాలు మీరు వాడకూడదు కదా, సీఎం కదా ఆయన. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడవచ్చు, ప్రతిపక్షం ఉన్నా కూడా అట్లా మాట్లాడకూడదు. రెస్పెక్టబుల్ పొజిషన్ ఉన్నప్పుడు యూనిట్ ఫాలో సర్టెన్ గైడ్ లైన్స్ చేయండి. యూనిట్ ఐ మీన్ చేరికి అది రావాలి, అది లేదు
నోటు తెరిస్తే కేసీఆర్ కేటీఆర్ అంటాడు. ఇంకా వాళ్ళు ఎందుకు సార్? ఇంకా వాళ్ళు వేరు వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు చేసిన చేయగారు. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే రైట్. నాగయ్య గారు ఆదోన్ నుంచి. నాగయ్య గారు నమస్కారం, మాట్లాడండి. మీకేమిటి సంబంధం? మాట్లాడండి సార్. నమస్తే సార్, నా పేరు నాగరాజు, ఆదోని మండలం సార్. చెప్పండి సార్. అదే సార్, కూల్చివేతలు అనేవి నివాస యోగ్యం అనేవి వదిలేసి మిగతా చేయడము యాక్సెప్టబుల్ సార్. యాక్సెప్టబులేనా? యాక్సెప్టబుల్. ఇంకోటి ఏమంటే మరి అప్పుడు అట్లా కాదు, ఒక చెరువు పక్కన నివాసం ఉన్న వాళ్ళ ఇల్లు ఉంచి పక్కన నివాసం లేని వాళ్ళ ఇల్లు కూలిస్తే ఏం ప్రయోజనం వస్తుంది? అవును సార్, అది కూడా సార్. ఇంకోటి ఏమంటే మీరు ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పారు, అంటే వీటికి LRS ఇచ్చి అవును డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు గవర్నమెంట్ అని చెప్పారు కదా. అవును. అది ఏం చేస్తున్నారంటే సార్, ఇప్పుడు చాలా వరకు రిజిస్ట్రేషన్స్ కూడా గవర్నమెంట్ పట్టా మీద కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు అంటారు, కానీ వాళ్ళు సర్వే నెంబర్ వేరే ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. జరుగుతున్నాయి సార్. ఆ లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి ఈ వ్యవస్థలో. ఆ లూప్ హోల్స్ పోతే కొంచెం బెటర్ సార్. ఓకే. ఇది కూడా ఇంకోటి ఏమంటే కొంచెం కక్ష సాధింపులా కనపడతాం సార్. కొన్ని కక్ష సాధింపులాగా కూడా కనపడతా ఉందా? అవునా? ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ బట్ జరుగుతున్న తీర్లు ఇవన్నీ చూసిన తర్వాత ఏదో డిఫరెంట్గా ఉందేమో అనే పరిస్థితి వస్తూ ఉంది. రైట్. మహేష్ గారు చెప్పండి, ఏమిటి మీ వాదన ఏమిటి? ఏ రకంగా సమర్థించుకుంటారు? పేదల ఇళ్ల మీదకి పేదల ఇళ్లను కూల్చడం ఇవన్నీ విమర్శలకు గురవుతున్న మధ్యతరగతి ఇప్పుడు అన్ని అనుమతులు ఉన్న ఇళ్ళని కూల్చుతున్నారనేది దానికి వాళ్ళకి మరి పరిహారం ఇస్తారా? వాళ్ళ బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ అని మీరు కడతారా? ఎట్లా ఇటువంటి మరి దుర్గం చెరువు దగ్గర ముందు అడావుడిగా నోటీస్ ఇచ్చారు సీఎం గారి బ్రదర్తో సహా అందరికీ. ఇప్పుడు అబ్బాయి ఉన్నాళ్ళు అక్కడ నివాసం ఉన్న వాళ్ళకి చేయలే అంటున్నారు. దీంట్లో పక్షపాతం కనిపించట్లేదా? కేసీఆర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మీటింగ్ డిబేట్లో కూడా చాలా టైం పట్టింది నా వర్క్ రావడానికి, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్. అయితే నాకు కొంచెం విస్తారంగా టైం ఇస్తే అన్ని వివరాలు. మీరు అధికార పార్టీ, తెలంగాణ ఉద్యమం జరిగిందే కొంతమంది ప్రాంతేతరులు ఇక్కడ ఉన్నటువంటి భూములను, చెరువులను, శిఖం భూములను, కుంటలను చెరబట్టిండ్రు, కబ్జా పెట్టిండ్రు. వాళ్ళని అందరినీ కూడా ప్రాంతం వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఆ తెలంగాణ ఏర్పాటు క్రమంలో ఇది కూడా ఒక నినాదం ఉన్నాడు. దేవన్న కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి వారికి కూడా గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో మన భూములు చెరబట్టిండ్రని చెప్పి ఒక నినాదం ఉండే, పాటలు ఉండే, సాహిత్యం ఉండే, అంతా ఉండే. తెలంగాణ ఏర్పాటు ఎప్పుడైతే 2014లో ఆ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రో, ఆ తర్వాత ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఇచ్చారు. తర్వాత ఇంకో టర్మ్ కూడా వాళ్ళకి, అంటే 10 ఏళ్ళు. తెలంగాణ ఉద్యమ లక్ష్యంలో భాగమైన తెలంగాణ ప్రభుత్వ భూములను, తెలంగాణ హక్కుగా ఉన్నటువంటి భూములను కాపాడుకునే నినాదము ఎందుకో వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ళు మర్చిపోయి గతంలో ఆ ప్రాంతేతరులు ఎంతైతే భూములను దోపిడీ చేసిండ్రో అంతకంటే డబుల్ దోపిడీలు చేయడానికి షురూ చేసిండ్రు. వీళ్ళు చేసిండ్రు, వీళ్ళు అనుచరులు చేసిండ్రు. కేసీఆర్ గారు కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారి అనుచరులు అందరూ కూడా మొత్తం పలారం పప్పు పుట్టినలాగా ఇక్కడ ఉన్నటువంటి చెరువులను, గంగాలంలో ఉన్నటువంటి చెరువులను తాంబాలంలాగా మార్చిండ్రు. అంటే దానికి కొత్త పేరు పెట్టారు, మోడర్నైజేషన్ ఆఫ్ లేక్స్ అని. వెనకకెళ్ళి కబ్జాలు నడుస్తుంటే ముందు బ్యూటిఫికేషన్ చేస్తారు. మీరు ఇట్లా పోతుంటే చూస్తారు కదా, చెరువు పక్కకు పూల మొక్కలు నాటిరు, వెనకాల జరిగే తత్వంగా మనకు తెలియదు. సో ఇట్లాంటి కార్యక్రమాలు 10 ఏళ్లలో టీఆర్ఎస్ కేసీఆర్ గారి హయాంలో యథేచ్ఛగా జరిగినాయి. మేము అధికారం 10 ఏళ్ల తర్వాత ప్రజలు మాకు అధికారంకి ఇచ్చారు. ప్రజాప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా గురుతర బాధ్యత, మా ముందు 10 సంవత్సరాల అధికారం వెలగబెట్టిన వాళ్ళు ఈ తెలంగాణ ఆ లక్ష్యాలను పట్టించుకోలేదని మేము ఒక్కొక్కటిగా మొదలుపెట్టుకుంటూ వచ్చినాం. గీతం అయితేనేమి, మిగతా సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం, అంత సెక్రటేరియట్ కట్టి ఇప్పుడు మేము ఫౌండేషన్ వేసేదాకా విగ్రహం లేదు, అట్ట అయితేనేమి, ఇలా భూముల పరిరక్షణ అయితేనేమి, ఇట్లాంటి కొన్ని అంశాలు డెఫినెట్గా ఇవి మేము చాలా గర్వంగా తెలంగాణ ప్రభుత్వంగా, తెలంగాణ అస్తిత్వంతో ఏర్పడిన ప్రభుత్వంగా మేము ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఏంటి మా ఉద్దేశం? హైడ్రా ఏంటి సార్? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇక్కడ ఉన్నటువంటి విపత్తుల నుంచి ఈ భూములు చెరబట్టిన వాళ్ళ నుంచి వెనక్కి తీసుకొని కాపాడుకునే దానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి, లేకపోతే వాళ్ళు గత ప్రభుత్వం అమ్మినట్టు మీరు కూడా అమ్ముతున్నారు కదా? లేదండి, ఏడమ్ముతున్నాం, అమ్మటానికి ప్రపోజల్స్ వచ్చినాయి సార్. ఇది అది వేరు. ఇప్పుడు ఈ ఆక్రమణలు, ఈ చెరువులు ఏవైతే చెరబట్టిరో వాటి నుంచి విముక్తి చేసి నీటి ప్రవాహాలకు ఏదైతే ఇబ్బంది లేకుండా ఆగస్టు సెప్టెంబర్లో 2000 సార్ నన్ను కంప్లీట్ చేయండి, ఎందుకంటే చాలా విస్తారంగా అనేక విమర్శలకు తావిచ్చేటట్టుగా, అనుమానాలకు తావిచ్చేటట్టుగా ముందు వక్తలు మాట్లాడారు. సో నేనేమంటున్నా, ఆ ఉద్దేశంతో కేవలం చెరువులు ఏవైతే ఆక్రమణకు గురైనాయో వాటిని ఆక్రమణలు తొలగించి చెరువులను మళ్ళా యథావిధిగా హైదరాబాద్ లేక్ ఆఫ్ సిటీ లాగా ఉంటుండే, అట్లాంటిది ఇప్పుడు ఆ లేక్లే లేకుండా పోయినా, అంటే చెరువులు కుంటలే లేకుండా పోయినాయి, వాటిని మళ్ళీ రీస్టోర్ చేయడానికి మేము ఒక యజ్ఞం ముందు పెట్టుకున్నాం.
నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన జలయజ్ఞం ఎంత గొప్పదో, ఇవాళ తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులను కాపాడడానికి మేము తలపెట్టిన యజ్ఞమే హైడ్రా. ఇది తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది ప్రభుత్వం మీద బురద జల్లే ఒక దురుద్దేశంతో దుష్ట నీచ రాజకీయాలు చేయడానికి ఇంకొంతమంది మా మీద విమర్శలు చేస్తున్నారు. చేయని వాస్తవాలు కనబడుతున్నాయి. ఏ నాగార్జున ఎంట్రన్స్ వరకు బుల్డోజర్లు పోయి ఆగిపోయినాయో టీఆర్ఎస్ గవర్నమెంట్లో, కేటీఆర్ గారి క్లోజ్ ఫ్రెండ్ కదా, రామ్ అని పిలుస్తాడు ఆయన పబ్లిక్ డయాస్లో కూడా ఒక మంత్రిని. సో అట్లాంటి థిక్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే కేటీఆర్ గారి వెనకకు వచ్చినాయో, చెరువులో ఆక్రమించి కట్టిన ఎన్కన్వెన్షన్ మేము వచ్చినాక కూల్చినాం. మేము గర్వంగా చెప్తున్నాం, తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ప్రభుత్వంగా పేదల కోసం ఈ ప్రభుత్వం యొక్క ఆస్తులు రక్షించడానికి మేము నడుం బిగించి ముందుకు నడుస్తున్న క్రమంలో అక్కడిక్కడ ఏమైనా కొన్ని ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా వాటిని పరిగణలోకి తీసుకుంటాం. దాని క్రమంలోనే మా కాంగ్రెస్ వాళ్ళు తెలుసో తెలియకో లీజుకు తీసుకున్న భూములు కూడా పోయినాయి. ఓకే, లీజుకు తీసుకున్న భూములు కూడా పోయినాయి. కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ అగ్రనాయకులు సిడబ్ల్యూసీ మెంబర్ పల్లం రాజు గారు ఉన్నారు. అసలు వారికి ఆ ఓరో స్పోర్ట్స్ అనే దానికి సంబంధం లేదు. అక్కడ మన రంగారెడ్డి జిల్లా శివార్లో జరిగినటువంటి సంఘటన, వాళ్ళ బ్రదర్ ఆనంద్ గారు లీజ్ తీసుకొని ఒక స్పోర్ట్స్ విలేజ్ నడుపుతున్నాడు. దాన్ని నోటీస్ లేకుండా కూల్చేసింది. వాళ్ళేమో ఆబ్జెక్షన్ చేయలేదే, నోటీస్ ఇచ్చే బాగుండేదని. కోర్టు కూడా నాకున్న సమాచారం అయితే కాంగ్రెస్ హైకమాండ్ కంప్లైంట్ అది ఆబ్జెక్షన్ ఎక్కడ అంటే అసలు ఏమాత్రం సంబంధం లేని పల్లం రాజు గారి పేరు కొన్ని మీడియా ఛానల్ పదే కావాలని బురద జల్లే ప్రయత్నం చేసింది. 30 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఏమాత్రం ఇంత మరకలేదు. నాకు అది సంబంధం లేని వ్యవహారం కాబట్టి అది వాళ్ళు చూసుకోవాలి. మోరోవర్ అది మా తమ్ముళ్ళ ల్యాండ్ కూడా కాదు, లీజుకు తీసుకున్న ల్యాండ్. ఏదైనా అది ఏమైనా ఇష్యూ ఉంటే ఆ ఓనర్తోనే ఉంటుంది, మాతో ఉండదు అని చెప్పే ప్రయత్నం వారు చేసిండ్రు. ఇట్లా అనేక మంది దీనిలో ఇదవుతున్నారు. సరే, ఇది ఒక క్రమం నడుస్తున్న క్రమంలో వారు అంటారు పర్మిషన్ ఇచ్చిన అధికారి డెఫినెట్గా వాళ్ళ మేము చర్యలు తీసుకుంటలేమా? మాదాపూర్ చర్యలు తీసుకుంటే కాదండి, నేను జనం తరఫు మాట్లాడు. మీరు చర్యలు తీసుకుంటే మాకెందుకు, తీసుకోకపోతే మాకెందుకు, మీ బాధ మీరు పడండి. కానీ మా లోన్లు, మా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్, మేము పెట్టిన ఖర్చు, జనం పెట్టిన ఖర్చు ఎవడిస్తారు? మీరు ఇస్తారా? ఇప్పుడు ప్రేమేంద్ర గారు అడిగారు పరిహారం ఇవ్వాలి అటువంటి వాటికని అడిగారు. లేఅవుట్లకి. సో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ అనుయులు చేసిన పాపాలు ఇలా ప్రజలకు కొంత శాపంగా మారిన మాట వాస్తవం, నేను కాదంటలేను. దాంట్లో కొంతమంది జెన్యూన్గా సఫర్ అవుతుంటే వాళ్ళది ఏంటి అనేది ఎఫ్టీఎల్లో మీరు ఇందాక పదే మీరు కానీ వాళ్ళు కానీ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కట్టించుకున్నారు, కోట్లు ప్రభుత్వానికి కట్టిండ్రు. ఎఫ్టీఎల్ ల్యాండ్స్కి ఎక్కడ కూడా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వర్తించదు. అది మేము ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నామంటే వాళ్ళ తప్పు. ఒకవేళ సార్ గవర్నమెంట్ ఇదే కంటిన్యూస్ ప్రాసెస్. సార్ గవర్నమెంట్ మల్లుభట్టి గారు కూడా అనౌన్స్ చేశాడు ఎల్ఆర్ఎస్ పెడతామని. చెప్తాను అంటే కొన్ని భూములు నాకు తెలుసండి, నేను కూడా నాకు తెలియక నేను కొన్నానండి, నేను అమ్మేసుకున్నాను, అది వేరే విషయం. అది చెరువు కింద ఉన్న భూమి, చెరువుకు వరద వస్తే అదంతా కూడా మునిగిపోతుంది. ఆ మునిగిపోయినా మెల్లగా ఇప్పుడు అన్ని బిల్డింగ్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తారు? అన్ని కూల్చేస్తారు సార్. నివాసం ఇప్పుడు మీరే చెబుతున్నారు కదా, అన్ని నివాసాలు చాలా మంది. కాదు నాకు అర్థం కాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఇల్లు ఇక్కడ ఉందండి. ఓకే, దాంట్లో నివాసం ఉంటున్నారండి. పక్కన కొత్తగా కడుతున్నారండి. కొత్తగా కట్టిన దాన్ని కూల్చేస్తే చెరువు బాగుపడిపోద్దా? మరి నివాసం ఉంటున్నది చెరువు కట్టమని కదా మీరే చెప్పారు కదా. ఈ డిఫరెన్స్ ఎట్లా? సరే, ఇప్పుడు నివాసం ఉన్నాయి కూల్చోమంటే క్లీన్ చిట్ ఇచ్చి ఇది ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అన్నట్టు కాదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైతే హైడ్రా ఏ ఫేజ్లో అయితే తీసుకుంటుందో వెళ్ళడం, నోటీసులు ఇవ్వడం, కూల్చడం, వాళ్ళకి కొంత సమయం ఇచ్చే ఆలోచన ఉంది. పూర్తి స్థాయి గైడ్ లైన్స్ ఉన్నాయి. చాలామంది దీన్ని మిస్గైడ్ చేస్తున్నారు, మిస్కోట్ చేస్తున్నారు, సమాచారం ఉండి లేక మాట్లాడుతున్నారు. హైడ్రాకు ఒక సింగిల్ పాయింట్ ఎజెండా అండి. హైడ్రా అదే సినిమాలో ఒక మిషన్ ఇస్తారు చూడు, అట్లా సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే చెరువులను రక్షించాలి, కట్టడాలు అది ఎంత పెద్దవారి ఉన్నా తీసేయండి అనేది వాళ్ళకున్న కోర్టు నుంచి. పేరు చెప్పను కానీ రేవంత్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇస్తున్న టైంలో పక్కన ఉన్న ఒక ప్రముఖ నాయకుడు, అఫ్ కోర్స్ బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలో చేరాడు, ఆయన ఇల్లే ఫామ్ హౌసే ఉందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించారు. నేనేమంటున్నా, ఎవరు ఫామ్ హౌస్ అని మరి ఆయన ఏం చేయలేదంట కదా. సాక్షాత్తు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు టేప్ తీసుకుపోయి గొలవండి, మా అధికారులతో పాటుగా మీరు కూడా ఉండండి, ఒక గజం ఉన్నా మొత్తం ఇల్లున్నా మొత్తం కొట్టేసేయండి, నాకేం అభ్యంతరం లేదని. అంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత ఎవరన్నా సార్, ఎవరన్నా వారని కాదు నేను అనేది. నేనేమంటున్నా, మంత్రి స్వయంగా ఆ మాట చెప్పిండు. సీఎం గారి అన్నగారు ఏం చెప్పిండ్రు,
నాకు తెలుసో తెలియక నేను తీసుకున్నా, నాకు ఒక 4 రోజులు గడువిస్తే నేను సామాన్ అంతా తీసుకొని వెళ్ళిపోతాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పి. అంటే ప్రభుత్వం ఇప్పుడు సీఎం అన్న కదా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా, మరి చేయలేదు కదా. ఆయనే ఓపెన్గా ముందుకు వచ్చి నేను ఖాళీ చేస్తానని చెప్పిండు. సో ఇది రాజుకైనా బంటుకైనా ఇదే వర్తిస్తుంది, సామాన్య ప్రజానికానికి కూడా ఇదే వర్తిస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఇందాక అడుగుతున్న నివాసయోగ్యమైన నివాసం ఉంటున్నటువంటి స్థలాల విషయంలో కొంత నోటీసులు ఇచ్చి ఒక డ్యూ ప్రొసీజర్ ఫాలో అయి చేద్దాము అనే ఒక ఆలోచన కోల్సమని చెప్పేశాడు ఆయన. ఇమీడియట్ గా జరగదండి, వాళ్ళకి కావాల్సినంత స్పేస్ ఉంటుంది. నేనేమంటున్నా ఈ ప్రాసెస్ లో మీరు అన్నట్టు కిర్లోస్కర్ కమిటీ 1204 గుర్తయినాయని వాటిని క్లియర్ చేసే పనిలో ఉంది హైడ్రా. అన్ని ఐడెంటిఫై చేసింది కమిటీ, ఐడెంటిఫై చేసిందే కాక వారి కమిటీ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ 10 ఏళ్ల ఘనాపాటి పాలనలో కూడా చాలా చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా అయినాయి. వాటిని కూడా ఖచ్చితంగా ఖాళీ చేస్తాం. తో పాటుగా కొత్తగా కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రభుత్వానికి. ఉద్యోగ సంఘాలకు ఇచ్చే సొసైటీ భూముల్లో కూడా అక్రమాలు జరిగినాయి, వీటి మీద కూడా విచారణ జరిపించండి అని. అది గచ్చిబౌలి అయితేనేమి, ఇంకో దగ్గర అయితేనేమి టీఎన్జిఓ కాలనీలో ఇప్పుడు అంటే నేను గవర్నమెంట్కి ఫ్రెష్ కంప్లైంట్ చెప్తున్నాను. నేను టీఎన్జిఓ కాలనీస్లో జరిగిన అక్రమాలు అంటే ఉద్యోగాలు ఇప్పుడు చిన్న దేవన్ ఎట్లయితే చిన్న ప్రజానికం ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారో అట్లనే చిన్న స్థాయి ఉద్యోగులు సఫర్ అవుతూ ఉద్యోగులు లేకపోయినా ఉద్యోగుల పేరు మీద ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన అక్రమాలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. దాని మీద కూడా హైడ్రా అండ్ ప్రభుత్వం 100% వెళ్తాయి సార్, ఎక్కడ తగ్గే అవసరం లేదు. కాకపోతే ఒక్కటి మీరు దయచేసి గుర్తించండి, మీరు నమస్తే తెలంగాణ రాసిన పత్రికలను మనం ఇంతసేపు చర్చ అదే ఒక కరపత్రం మీకు తెలుసు. అంటే మీరు ఇనిషియల్ గా చెప్పారు కాబట్టి నేను దాన్ని వివరణ ఇస్తున్నాను. అది అక్రమాలను కూర్చివేత అన్నది వెలుగు పత్రిక జరుగుతున్నది. అదొకటి. రెండోది ఇప్పుడు ఇంకా ఇక్కడ డిబేట్ లో వింత వైఖరి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్న 2 వింత వైఖరులు ఏంటంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది అంటే నోటితోనేమో మేము సమర్థిస్తున్నామని చెప్పి నోటితో వెక్కిరించే ప్రయత్నమా, అక్రమార్కులను చెరువులు కబ్జాలకు గురైనాయి అది ఇంకా బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఇంకెక్కువ అయినాయి, దీంతో ఏమన్నా ప్రేమేందర్ రెడ్డి అన్న విభేదిస్తున్నాడా చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, అక్రమాలను కూల్చివేస్తే మీకేం అభ్యంతరం? కేటీఆర్ అట్లా కాదు, వాళ్ళు అడుగుతున్నారు ఓవైసీ గారి స్థలం కాలేజీ కూలుస్తారా. అట్లాగే ఓవైసీ గారు ఒకటి అడిగారు, మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నాయని అక్రమ కట్టడాలు అవుతాయి కదా, ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ ఘాట్ అనండి, ఇంకా పీవీ ఘాట్ అనండి, ఇవన్నీ కూడా. మరి నెక్లెస్ రోడ్డే వేశారు, అక్రమమే కదా అది, ఆ రోజుల్లో వేశారు కదా. మరి అక్కడ ఐమాక్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళగలుగుతారా అని కూడా ఓవైసీ అడిగితే ఓవైసీ కాలేజ్ సంగతి ఏంటని బీజేపీ వాళ్ళు రాజసింగ్ గారు అడిగినా, ప్రేమేందర్ అడిగినా, ఎవరు అడిగినా అడగకపోయినా మా పని మేము చేస్తున్నాం. వివరణ ఏంటంటే 1 పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజెస్, 2 మల్లారెడ్డి గారి కాలేజెస్, 3 ఓవైసీ గారి కాలేజెస్, ఇంకే XYZ కాలేజెస్ ఎవరి ఉన్నా ఈ FTL జోన్లోనో బఫర్ జోన్లోనో చెరువులను ఆక్రమించి కట్టిన వాటిలో ఉంటే వాళ్ళకు విద్యా సంవత్సరం ముగిసే వరకు వాళ్ళకి అనుమతిని ఇచ్చింది. ఎందుకు? మళ్ళీ అప్పుడు మీరే అంటారు విద్యార్థుల భవిష్యత్తు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు ఎట్లా పోయి కూలుస్తారు అంటారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చడం కూల్చివేత జరుగుతుంది. నన్ను గారు కాబట్టి నా అభిప్రాయం అయితే నిజంగా చెరువులకి వరద వచ్చే వాటర్ రూట్ ఉండి ఆ జనం అందరూ ఇబ్బంది పడుతుంటే అక్కడ అన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నాగార్జున ఉంది, నాకైతే అక్కడ చెరువు వల్ల చెరువు మునిగిపోయి చుట్టుపక్కల మునిగిపోవటం అట్లాంటి కంప్లైంట్స్ ఏం లేవు, కానీ పరిగెట్టుకెళ్ళి కూల్చేశారేమో నాకు గారు దమ్మున నాయకుడు డేర్ స్టెప్ తీసుకొని ముందుకెళ్తున్నాడని మొత్తం తెలంగాణ అప్రిషియేట్ చేస్తుంటే కేవలం కేటీఆర్ దోస్తులకు లేదా ఇంకొంతమంది దోస్తులకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకు మాత్రమే ఇబ్బంది కలుగుతుంది. తెలుసుకోండి, మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది వాళ్ళ కోసమే కదా ఈ రిలీఫ్, వాళ్ళ కోసమే కదా సార్. నిన్న హైడ్రా కమిషనర్ వారు చెప్పిన రిలీఫ్ ఇదే, ఏది మిగతా వాళ్ళకి నివాసం ఉంటున్న వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఉంది అని ఆ మధ్యతరగతి నుంచి వచ్చిన విజ్ఞప్తులను బట్టి తీసుకునే నిర్ణయం. రవి గారు హైదరాబాద్ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అధికార ప్రతిపక్ష 2 పార్టీల ద్వంద్వ వైఖరి క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. అవును, రేవంత్ రెడ్డి మన యోగి ఆదిత్యనాథ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాడు, ఏమో తెలియదు. ఎవరిని? యోగి ఆదిత్యనాథ్. ఓకే. కానీ అట్లా అని చెప్పి చెరువులకి వాటర్ వస్తున్నప్పుడు మనమే తిడుతున్నాం కదా. ఏ కాంటెక్స్ట్ లో? కరెక్టే సార్, కరెక్టే. ఇప్పుడు మీరు పట్నం మహేందర్ రెడ్డి దగ్గరకు వస్తే నోటీస్ ఇస్తారా? పాపం వాళ్ళు
పేద ప్రజలు వాళ్ళందరినీ అట్లా బయటపడేస్తారంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించడం. పేదలకు ఎవరు దిక్కెవరు ఉన్నారు పాపం. సార్ మీరు అంతా కలిసి ఏదో మాది అసలు పేదల ప్రభుత్వము, మా మీద బురద చల్లే ప్రయత్నమా? వాళ్ళని పడగొట్టేసి రంగనాథ్ ఏమో స్టేట్మెంట్ ఇస్తాడు జనాలుంటే జోలికి వెళ్ళమని. ఏంటిది జోన్ స్టాండర్డ్ ఏంటిది? వీళ్ళకి రామోజీరావు ఫిలిం సిటీ పైన అక్రమార్గం వచ్చేసే దమ్ముందా? ఓకే, ఒకటే క్వశ్చన్. ఆయన జోలికి ఎవరు వెళ్ళరులే. ఏ పార్టీ వెళ్ళే ధైర్యం లేదు తెలంగాణలో. ఇన్ని కబుర్లు చెబుతున్నారు కదా, చెవులు కబ్జా చేస్తే వాళ్ళ మీద పోతుంది. హైడ్రాక్ అట్లాంటి లిమిట్స్ లేవు. తప్పు చేస్తుంటే తప్పు చేయకుండా అది ఎవరైనా చేస్తే డెఫినెట్ గా. రవీంద్ర గారు హైదరాబాద్ జరుగుతుంది. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. రణధీర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నాకు ఇక్కడ హైడ్రాని స్వాగతిద్దాం సార్ ముందు, కానీ నాకున్న డౌట్ ఏంటి అంటే సార్, ఇప్పుడు హైడ్రాకి విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా సార్? 10 సంవత్సరాలు చెరువుల రక్షణే విధి విధానాలండి. మహేష్ గారు వెరీ గుడ్ ఆన్సర్. కాదండి, ఒక చోట 11 విల్లాలు కూల్చారంట, 8 నివాసం ఉంటున్నారు కాబట్టి అవి కోల్చారంట. మరి మిగతా 11 ఇళ్ళు చేసిన నష్టం ఏంటి? ప్రభుత్వాలు మీరంటే కాంగ్రెస్ టైంలో జరిగింది, తెలుగుదేశం టైంలో జరిగింది, టీఆర్ఎస్ టైంలో జరిగింది. మీరే ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు. మీరు అనాథరైజ్డ్ ల్యాండ్ అని చెప్పారు. ఇది అదే ఎక్కడో అమాయన్పూర్ దగ్గర ఎక్కడో అనాథరైజ్డ్ లేఅవుట్ లో కూడా కొట్టేశారు. చెప్పండి, సార్ 200-250 గజాల లోపు పేదలు ఎవరన్నా తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే దానికి ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. వెంచర్లు వేస్తే ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ గైడ్ లైన్ చూడండి. విల్లా వెంచర్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదు సార్. ఓకే, రణధీర్ గారు కంప్లీట్ చేయండి. సార్ ఇక్కడ విధి విధానాలు అంటే నాకు ఆన్సర్ కరెక్టే చెప్పారు మహేష్ గారు. చెరువులను కాపాడమే విధి విధానాలని. మరి ఓన్లీ గత 10 సంవత్సరాలే చెరువులు కబ్జా అయినాయి. 95 నుంచి సార్ 95 సంవత్సరాల నుంచి చెరువులు ఎన్ని ఉండే, ఎన్ని కబ్జాలని అవి కూడా గుర్తించవచ్చు కదా సార్. అవన్నీ గుర్తించవచ్చు కదా. అలాగే ఎక్కడో సిటీ అవతల ఉన్న పల్లా రాజశేఖర్కి నోటీస్ ఇస్తారు, కానీ రామోజీ ఫిలిం సిటీకి ఇవ్వరు. గండిపేటలో కబ్జాలు అయినా చెప్పరు, ఏది చెప్పరు. ఎక్కడ ఇచ్చారు సార్ మీరు? అది కదా కావాల్సింది. రంజన్ గారు ఒక మాట ఏమంటారు అంటే, ఏమంటున్నా ఎక్కడ ఉన్నా ప్రభుత్వం దృష్టికి వస్తే దాని మీద చర్యలు ఉంటాయి. ప్రభుత్వం ఆ వింగ్ సెపరేట్ గా పనిచేస్తుంది. మీ ఓటు వాళ్ళు సజెషన్ ఇచ్చిన. ప్రేమేంద్ర గారు దీనికి సంబంధించి మీ వాదన సంక్షిప్తంగా పెట్టి, నిన్న పత్రికలు రాజకీయ పార్టీల గురించి రేవంత్ గారు మాట్లాడారు, దాని మీద కూడా మీ కామెంట్ చెప్పేయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది, అక్రమ కట్టడాలు కానీ చెరువులను కూల్చేయండి, చెరువులను కాపాడండి అని. ఏదో పెద్ద ప్రాతిపత్యం లాగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అసలు ఈ దేశంలో సర్వం యొక్క ఆ ఆక్యుపేషన్ అక్రమాలకు మీరు నిలయం. మీరే కదా గతంలో ప్రభుత్వం ఉన్నది. మీరున్నప్పుడు ఇవన్నీ చెరువులు అన్ని కూడా ఆక్యుపేషన్ అయినాయి కదా, హుస్సేన్ సాగర్ తో సహా. హుస్సేన్ సాగర్ కు అవతల వైపు ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాటి గురించి ఏం చేస్తారో చూద్దాం ఇంకో కొద్ది రోజులు. అందుకోసం మేము ఇప్పుడే దాని మీద ఏదో బాగా మాట్లాడడం లేదు, మేము జస్ట్ పాలసీ విషయం. నాకు అర్థమవుతుంది మీలో ఆ ఘాటు తీవ్రత కనపడలేదండి. ఇప్పుడు పేద ప్రజల విషయంలో వాళ్ళు గనక అక్రమంగా అక్కడ వేసుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టి వాళ్ళను మీరు తొలగించండి. అట్లానే చెరువుకు వాళ్ళని అడ్డం ఉంచు అని చెప్పి మేము అనడం లేదు. కానీ మీరే కాంట్రడిక్షన్స్ మాట్లాడుతూ 1 by 1 ఎందుకు చేంజ్ చేసుకుంటూ వస్తుండు? ముందు హైడ్రా ప్రారంభించిన రోజు ఏం మాట్లాడిండ్రు, ఆ తర్వాత నిన్నేం మాట్లాడిండ్రు? ఎందుకు ఈ విధంగా ఇవన్నీ ముందు ఆలోచించుకొని చేయాలి కదా. ఒక్కొక్కటి స్టెప్స్ చేంజ్ చేసుకుంటే ఎందుకు వస్తున్నారంటే, ఎక్కడో వేరే పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడో తగులుతున్నట్టున్నది, లేకపోతే ఏదో ఒక రకమైన అంతర్గతమైన సెటిల్మెంట్స్ ప్రారంభమైనాయి. ఏమైనా ఇంత నీచ రాజకీయాలు మంచిది కాదు. ఇంకా కొద్ది రోజులు ముందు ఏం సెటిల్మెంట్ చేస్తారు? నాగార్జున సెటిల్మెంట్ చేసుకోవడానికి రెడీగా లేకుండా ఎవరి సెటిల్మెంట్ రెడీ ఉన్నది? మీరు అసలు ఈ హైదరాబాద్ సిటీలో మీకు చేత కాదు మీ మిత్ర పార్టీ బీఆర్ఎస్ కు చేత కాలేదు 10 ఏళ్ళు. మేము వచ్చినాక ప్రభుత్వ భూములు కాపాడడానికి నడుము బిగిస్తే మీరు ఈ రకంగా
సెటిల్మెంట్లని ఇవన్నీ చిల్లర రాజకీయాలు, కోడి డుమిన ఈకలు మీకే రాజకీయాలు ఇవన్నీ బంద్ చేయాలి మీరు. మూసీ నది పైన ఆక్రమణలు ఉన్న వాటిని ఎంత తొలగిస్తాడో చూద్దాం కదా. దానికోసం ఇప్పుడే కాదు ఏదో అవును మూసీ నది పక్కన ఉంటే కష్టమే ఉద్యమం కదా సార్. మూసీ నది వేరే ప్రాజెక్ట్ ఉంది, మూసీ రివర్ డెవలప్మెంట్ అని ఒక పెద్ద ట్రేడ్ టూరిజం ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోతాయి సార్. ఒక్క మాట, తక్కువ టైం ఉంది, తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్టు జరగక ముందే ఒక ప్రాసెస్ మొదలు పెట్టడం. 10 ఏళ్ళు మీ సంఖ్యలకి తిరిగిన కేసీఆర్ చేయలేదు, అప్పుడు మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుపడుతున్నారు ఎందుకు? ఆ సెటిల్మెంట్ వాళ్ళు ఎవరో మిమ్మల్ని వచ్చి కలుస్తున్నట్టున్నారు, మిమ్మల్ని నమస్తే తెలంగాణ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని మీరన్నా మాట్లాడండి మా గురించి అని అందుకు మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి ఇవ్వాల ప్రజలు చూస్తున్నారు ఎన్ కన్వెన్షన్ కూడగొట్టాం, ఇంకా అనేక అక్రమ కట్టడాలను కూల్చి వేస్తాము, బరాబర్ కూల్చేస్తాము. మీ తాటాకు చప్పుళ్ళకి మీరు పేద ప్రజలకు మాకంటే ఎక్కువ కన్వెన్ ఉందా? పేద ప్రజల గురించి మీరు మాట్లాడితే ఎవరి మాట వినపడదు. మహేష్ గారు ఎవరి మాట వినపడదు. అవును, ఆయన తర్వాత సమాధానం చెప్పండి మీరు, అంతేగాని ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరికి వినపడద్ది? మీ ఇద్దరు సమానమే. రైట్, ఓకే ప్రేమేంద్ర గారు ఒక మాట చెప్పండి. నిన్న ఈరోజు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి, కొందరు పత్రికలు ఏర్పాటు చేసుకున్నారని రేవంత్ రెడ్డి గారు బాధపడుతున్నారు, మీరేమంటారు? పత్రికల విషయంలో, జర్నలిస్టుల విషయంలో ఇప్పుడు దానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, లేకపోతే మిగతా అనేక రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయంగా ఎవరి అవసరం కోసం వారు మాట్లాడే మాటలు. గతంలో ఉన్న అధినేతలు కూడా మాట్లాడిన మాటలు మనం అందరం చూసాం. కాబట్టి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, జర్నలిస్టులు అనే వాళ్ళకు సహాయం చేస్తే అందరం కూడా స్వాగతిస్తాం, దాంట్లో ఇబ్బంది. సహాయానికి సంబంధించి కాదు, రాజకీయ పార్టీలు పత్రికలు నడుపుతున్నాయి కొన్ని అని ఆయన చెబుతున్నారు. కానీ మరి రాజకీయ పార్టీలు కాకుండా ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాయి, అక్కడేమో తెలుగుదేశానికి, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. మరి వాటిని ఎట్లా చూడాలి? అటువంటి వాటిని మరి ఆయన ఎట్లా చూస్తారు? ఇటువంటి ఇష్యూస్ లేవనెత్తేటప్పుడు ఇప్పుడు వెలుగు పత్రిక ఉంది, కాంగ్రెస్ ఎంపీ గారిది, ఎమ్మెల్యే గారిది, ఎంపీ గారు అయ్యారు, వాళ్ళ అన్న ఉన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఉద్దేశించి అన్నాడు? బహుశా నమస్తే తెలంగాణ వాళ్ళని ఉద్దేశించో మరి ఏం పాడో. కొమ్మినేని గారు ఆయన పేర్లేం మాట్లాడలేదు కాబట్టి మనం దాని గురించి విశ్లేషించలేరా? ఒకసారి మన దేవి ప్రసాద్ గారు మీరు మాట్లాడండి దయచేసి. ఇప్పుడు కొమ్మినేని గారు ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రజల అభిప్రాయాలు కూడా మీకు చెప్తున్నారు. చాలా మంది ఫోన్ కాలర్తో కూడా చెప్తారు. మేము సూటిగా వాళ్ళ హైడ్రా లక్ష్యం మహేష్ చెప్తేనే తెలిసేటువంటి అంశం కాదు. డెఫినెట్ గా అందులోనే ఉంది, హైడ్రాలోనే రక్షణ చేస్తామని చెప్తారు. దేనికైనా రక్షణ చేసినప్పుడు కొన్ని విధి విధానాలు ఉంటాయి. అవి ఏంటి అని అలా ప్రజలు గందరగోళపరచకుండా స్పష్టం చేయాలనేటువంటి విషయం మీద ఇవాళ ప్రతిపక్షాలు అడిగితే దాడులు చేస్తుంది. ఆయన కాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో జరిగినవి చేస్తారా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలంలో చేస్తారా? వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తారా? జగమంత కుటుంబం నాదని మొత్తం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 40 ఏళ్లలో జరిగినటువంటి ప్రతి మా ప్రభుత్వంలో కూడా జరిగి ఉండొచ్చు. నేను జరగలేదు అని నేను చెప్పను. కొమ్మినేని గారు గత 4-5 దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో విస్తృతమైనటువంటి కబ్జాలు, అనేక అక్రమాలు జరిగి ఉండొచ్చు. మీరు ఏ ప్రాతిపదిక హైదరాబాద్ ను పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ప్రజలకు మీరు ఏమైనా ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నారా లేదా? ప్రత్యామ్నాయం చూపించకుండా మాది పేదల ప్రభుత్వం అని, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తే సరిపోదు కదా కొమ్మినేని గారు. డెఫినెట్ గా ఇలా ప్రజల రోదనలకు, కనీళ్లకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఏ బడాబాబు రోధిస్తలేడు, ఏ బడాబాబు కొమ్మినేని గారు భయపడరు. ఇవాళ తిరుపతి ఇంతకాలం రంగనాథ్ మాటలలో తేడా ఎందుకు వచ్చింది? తిరుపతి రెడ్డి గారు చెప్పినాక తేడా వచ్చింది. తిరుపతి రెడ్డి గారు తెచ్చినటువంటి ఒత్తిడి వల్ల తేడా వచ్చింది. ఆయన ఇల్లు 1 మంత్ వరకు నాకు టైం ఇవ్వాలన్నాడు కాబట్టి రంగనాథ్ గారు 1 మంత్ టైం ఇచ్చిండు. కానీ పేదోళ్ళకి అది లేదు కదా. ఆదివారం నాడే చూపిస్తారు, ఆదివారం నాడే వాళ్ళ బట్టలు బయటేస్తారు. ఇంకేమనంటే గత 10 ఏళ్లలో జరిగినాయి, ఆ మిత్రుడు జరిగిండు, ఈ మిత్రుడు జరిగిండు అన్నాడు. మేము 2001 నుంచి కదా కొమ్మినేని గారు మేము రాజకీయ పార్టీగా పెట్టి 2014లో అధికారంలో వచ్చినాం. మీకు గుర్తుండి ఉంటుంది కొమ్మినేని గారు. నేను ఒకటి చెప్తా, మహేష్ గారు కూడా గుర్తుంటది. ఎందుకంటే 2005లో
2005లో రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లతో చర్చల కోసం చర్చలు జరిగినాయి కదా. అవును. చర్చల సందర్భంగా ఇదే కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి గారికి ఇంత బుక్ ఇచ్చింది కొమ్మినేని గారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి భూ కబ్జాలు ఇవి, ఇవో కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి దురగతాలు ఇవి మీరు ప్రజలు ప్రభుత్వ భూముల్ని మీరు ప్రభుత్వం తీసుకొని ప్రజలకు వంచండి అని ఆనాడు చెప్పారు. అందులో ఒక్కటైనా మీరు రికవరీ చేసిరా? ఆ రోజు మేము లేవు కదా. ఏమనంటే టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అని మా మీద ఓకే, చరిత్రలోకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి, టైం సరిపోదు. రైట్, ఓకే, ఫైనల్ గా దీని మీద ఒక కామెంట్ చెప్పండి, టైం తక్కువ ఉంది. ఉన్మాద స్థితికి వెళ్ళారు కొందరు జర్నలిస్టులని, రాజకీయ పార్టీలు నడుపుతున్న పత్రికలని రేవంత్ గారు అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు కొమ్మినేని గారు ఏ పత్రికలైనా ఏ మనిషి అయినా ఇవాళ రాజకీయాలకు అతీతం కాదు కొమ్మినేని గారు. మనం ఎంత చాలా ఓపెన్ గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. పత్రికలు ఇవాళ ఏం చేస్తున్నాయి కొమ్మినేని గారు? ఇవాళ పేదల కన్నీళ్లు, పేదల కష్టాలు, రైతుల కన్నీళ్లు, రైతుల కష్టాలు, నిరుద్యోగ యువకుల కన్నీళ్లు కష్టాలు రాసినప్పుడు వాటిని మీరు ఉన్మాదం అంటే డెఫినెట్ గా కష్టాలు కన్నీళ్లు రాసే పత్రికలు మీరు ఉన్మాదం అనుకుంటే మీ ఉన్మాదానికే వదిలేస్తాం మేము. కానీ ఇలా పత్రికల మీద, జర్నలిస్టుల మీద మీరు ఆ సమస్యకు పరిష్కారం పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి, అటువంటి వార్తలు రాకుండా చేయండి. మీరు ఏదైనా అబద్ధం చెప్తే దానికి కౌంటర్ ఇవ్వండి, సంయమనంతో మాట్లాడండి. కానీ మీరు జర్నలిస్టులను, మిగతా వాళ్ళని పత్రికలు ఉన్మాదులు కాదు, వెలుగునన్నాడా, నమస్తే తెలంగాణ అన్నాడా, ఇంకో పత్రికలు అన్నాడా, అది ఏమన్నానండి, ప్రతి పత్రికకి సంబంధించి ఒక ఉంటది. మేము ఇలా ఏ పత్రికలైనా అన్ని పత్రికలను గౌరవిస్తాము. కానీ ఇలా పత్రికలు కొన్ని రాస్తున్నాయంటే కొందరు రాయరు, వాళ్ళతో ఏం డీలింగ్స్ ఉన్నాయో రాయరు. కానీ ఇలా చాలా ధైర్యంగా రాస్తున్నటువంటి పత్రికల పట్ల మేము కేసులు పెడతాం, వాళ్ళ సెక్రటరియట్ రాకుండా చేస్తాము, మంత్రుల నివాసాలకు రాకుండా చేస్తాము అని చెప్పి ఒక జర్నలిస్టు సభలోనే మాట్లాడడం అనేటువంటిది ఇది మరొక ఉన్మాదం. ఆసక్తికరంగా ఈయనే స్వయంగా ఒక పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళి చాలా ఇదిగా మాట్లాడిన సందర్భం అందరూ గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. రైట్, ఇప్పుడు చాలా స్పష్టం కదా ఈనాడు కొమ్మినేని గారు మహేష్ గారు ఒక లక్ష్యం ఉంటుంది. రైట్, ఓకే, మీరు పత్రిక పెట్టుకొని రాసుకోండి, ఎవడన్నా వద్దంటున్నాడా? ఇలా వెలుగులు రాస్తలేరా, ఇంకో దాంట్లో రాస్తలేరా? రైట్. తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన దోపిడీ, భూముల చెరబట్టిన విషయం వాళ్ళకి 10 ఏళ్ళు సువర్ణ అవకాశం. కొత్త విషయం చెప్తున్నా, తెలంగాణ ముందెంతనో తర్వాత వచ్చిన కేసీఆర్ 10 ఏళ్ల పాలన అంతకంటే డబుల్ జరిగింది అంటున్నా. దశాబ్ద కాలంలో శతాబ్దపు దోపిడీ జరిగింది కేసీఆర్ గారి పాలనలో. దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. 111 జీవో ఎత్తేసిన దాని వెనుక అవకతవకలు ఏమున్నాయి అవి కూడా చూస్తాం. తర్వాత 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలకు ప్రభుత్వం పూనుకుంటే అడ్డుపడ్డది ఎవరండి? కల్వకుంట్ల కవిత గారు కదా. ధర్నా చేసిరు అక్కడ వాళ్ళ అక్రమార్కులకు. చంద్రబాబు గారు కూడా వెళ్ళినట్టున్నారు. పోలేదండి, కల్వకుంట్ల కవిత గారు అడ్డుపడ్డారు. సో ఈ రకంగా వాళ్ళు అవినీతి చేసిరు, వాళ్ళకి అండగా నిలిచారు. అయితే కమింగ్ బ్యాక్ టు దిస్ జర్నలిజం టాపిక్. సార్, జర్నలిజం అని చాలా గొప్ప వృత్తి, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మీడియా వల్లనే వారు అంత ఫేమస్ అయినారని ఆఫ్ ది రికార్డ్ టాక్స్లో కూడా వారు చెప్తుంటారు. జర్నలిస్టులు అన్నా, జర్నలిజం అన్నా ఆయనకు పెద్ద గౌరవం ఉంది, మా అందరికి కూడా గౌరవం ఉంది. అయితే నిన్న వారు మాట్లాడిన ఉద్దేశాలు దయచేసి దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరూ. నేను స్పష్టత ఇస్తాను. కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత 32 మెడికల్ కాలేజీలు అనుకున్నాం, కానీ 32 యూట్యూబ్ ఛానల్ పెడితే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం అని ఒక మాట అన్నాడు. అన్నమాట ప్రకారం ఓడిపోయినాక 1 మంత్కే ఒక 32 ఒక విషపు పుత్రికలను తయారు చేశారు. వాటి పేరు కొన్ని డిఫరెంట్ పేర్లతో యూట్యూబ్ ఛానల్ చేసారు. చేసి ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుంటే చాలు, దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం, ప్రభుత్వం మీద బుద్ధ జల్లే ప్రయత్నం. పత్రికలు రాజకీయ పార్టీలు మీకు తెలిసిందే, రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది. వెలుగు పత్రిక ఎవరిది? నమస్తే తెలంగాణ, ఈనాడు ఎవరిది? ఈనాడు, ఆంధ్రజ్యోతి. వెలుగు పత్రిక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గానీ, వారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గానీ పెట్టింది కాదు. ఉన్న వాస్తవాలను రిపోర్ట్ చేస్తుంది వెలుగు. సరే, మిగతా ఇండిపెండెంట్ పత్రికలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇలా నమస్తే తెలంగాణ ఉంది. ఏంది ఆ పత్రికను టీఆర్ఎస్ వాళ్ళు కూడా చదివారు. వీళ్ళు ఏముంటారు, మన డబ్బేనని సెల్ఫ్ డబ్బా కోసము నడపబడే పత్రిక నమస్తే తెలంగాణ. టీ న్యూస్ ఛానల్ కాకపోతే ఏంది, విషపత్రికలు విషపుత్రికలు కాకపోతే ఏంది ఇది? నమస్తే తెలంగాణ ఏ నాగార్జున వాళ్ళ ఫ్రెండ్, ఏ నాగార్జున ఎన్ కన్వెన్షన్, కేటీఆర్ గారి ఫ్రెండ్ ఎన్ కన్వెన్షన్ గూల్ చేసినప్పుడు బ్యానర్ ఐటమ్ పెట్టిందా? మీరు చెప్పండి. అంటే ఏంటి, ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే, ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు ముందడుగేస్తే దాన్ని విమర్శించేటువంటి వాటిని ఎట్లా సహిస్తారు చెప్పండి?
32 యూట్యూబ్ ఛానళ్లు తెల్లారు లేస్తే వాళ్ళకి ఒకటే ధ్యాస, రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి, ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. నేను ఒకటి అడుగుతున్నా మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఒక మాట చెప్పండి. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో సెక్రటరియట్ లో మీడియా వాళ్ళు అడుగు పెట్టే హక్కు ఉండేనా? ప్రెస్ మీట్ అని వాళ్ళు పిలిస్తే అది కింద ఫ్లోర్ తప్పే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఛాంబర్ కూడా వాకింగ్ వెళ్ళి వాళ్ళ ఏమైనా సమస్యలు ఉంటే రోజుల్లో మేము శుభ్రంగా 10 ఏళ్లలో అడుగుతున్నా సార్. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో జర్నలిస్టులను తెలంగాణ సెక్రటరియట్ ఓపెనింగ్ కి జర్నలిస్టులను ఎక్కడ నిలబెట్టారు? తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నిలబెట్టి రెండలో వీళ్ళు మాట్లాడుతున్నారు. జర్నలిస్టుల గురించి కాదు ఇక్కడ, పత్రికా యాజమాన్యాలు ఉన్మాదంతో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది. ఒక్క మాట మీద దయచేసి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఏనాడు సొంత పత్రిక పెట్టలేదు. నేషనల్ హెరాల్డ్ ఎవరిదే? నేషనల్ హెరాల్డ్ అని మా నేషనల్ ఆంధ్ర జనత అని అప్పట్లోనే ఆ రోజుల్లోనే అందులో ఎవరి న్యూస్ రాయము, నేషనల్ హెరాల్డ్ మా న్యూసే రాస్తాం, అది వేరు. మళ్ళీ అది వేరు. మా పార్టీ సంపాదక ఆర్ఎస్ఎస్ కు సామ్నా ఉంటది, మాకు నేషనల్ హెరాల్డ్ ఉంటుంది, అది మా అంతర్గత పత్రికలు మా వాళ్ళ కాదు. ఆంధ్రప్రదేశ్ లోనేమో తెలుగుదేశం బీజేపీకి, ఇక్కడ కాంగ్రెస్ కి ప్రచారం చేస్తున్న ఈనాడు సంగతి ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంగతి అన్ని కూడా ఇండిపెండెంట్ ముసుగులో మీకు భజన చేస్తే కొన్ని పత్రికలు ఉన్నాయి బ్యాలెన్స్ గా, ఒక పార్ట్ అధికార పార్టీకి ఇస్తే ఒక పార్టీ ప్రతిపక్షానికి పత్రికలు ఉన్నాయి, వాటి మనం అనలేము. నమస్తే తెలంగాణ చేయండి మొత్తం వాళ్ళ సెల్ఫ్ డబ్బానే. ఏ పత్రిక ఏ పార్టీ వాళ్ళు కేటీఆర్ గారు అమెరికాలో ఈడనేమో వరదల ప్రజలు ఆగమవుతున్నారు. కేటీఆర్ అమెరికాలో లండన్ లో కూర్చొని చిన్న ట్వీట్ చేస్తే దాన్ని బ్యానర్ ఐటమ్ కట్టే పత్రికలు ఇప్పుడు మరి అట్లా కాదు చెప్పేది. చంద్రబాబు గారు ఓ పక్కన మంత్రి మీద నిలబడితే రైలు ప్రమాదం తప్పుకున్నాడని చెప్పి రాశారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ పేపర్ వాళ్ళ ఇష్టం. ఒక్క మాట ఫైనల్ గా, జర్నలిస్టులకు సెక్రటరియట్ లో ఈ రోజు స్వేచ్ఛగా రాగలుగుతున్నారు. ఒప్పుకోవాలి. జర్నలిస్టులు గతంలో ఆ ప్రభుత్వం ఎంత అవమానించి చెప్పండి. కేవలం కేటీఆర్ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానల్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను పదే దేవిప్రసాద్ గారు సంక్షిప్తంగా ఒక మాట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేయడానికి మేము మాట్లాడతలేము. కొమ్మినేని గారు, మా విషయాలు ప్రజలకు చెప్పడానికి మేము మాట్లాడుతున్నాం. డెఫినెట్ గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న జర్నలిస్ట్ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. మామూలుగా జర్నలిస్టులు కానీ పత్రికా ప్రతినిధులు కానీ సెక్రటరియట్ ఓపెనింగ్ చేస్తే తెలంగాణ జర్నలిస్టులను అడుగు పెట్టని లోపలికి దగ్గర నిలబెట్టి మీరు ఎట్లా మాట్లాడతారు? 10 ఏళ్ల జర్నలిస్టుల సంఖ్య. నేను ఇంకో మాట కూడా చెప్పాలి, మీకు జవహర్ కాలనీ అని మీకు కూడా మెంబర్ అయ్యి ఉండొచ్చు. మేము రాగానే సార్, నేను రాగానే అంటే జర్నలిస్టులే కదా, గవర్నమెంట్ ఇచ్చే సైట్ నేను తీసుకోలేదు. జర్నలిస్టుల సంఘాలకు సంబంధించిన జర్నలిస్ట్ యూనియన్ సంబంధించినటువంటి భూములు మేము వచ్చినాక క్లియర్ చేసినాము. అది ఎన్నడండి జర్నలిస్ట్ గురించి మీరు పట్టించుకున్నది? మాజీ మంత్రి కన్నబాబుకి వచ్చింది ఆ లిస్టు చూడు మహేష్. ఎవరండి? ప్రేమేందర్ రెడ్డి గారు, మహేష్ కొనగాల్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.